హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. అదే అండి, మీరు thumbnail లో చూశారు కదా, టాటా కర్వ్ గురించి. సో మరి టాటా కర్వ్ గురించి అప్డేట్ ఏంది, అండ్ ఆల్సో టాటా కర్వ్ ఒక డిజైన్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఈ టాటా కర్వ్ అనేది మనకి ఎప్పుడు లాంచ్ అవుతుంది, అలానే దానిలో వచ్చే ఫీచర్స్ ఏంటివి, అండ్ అలానే టాటా కర్వ్ లాగానే అలాంటి మోడల్స్ ఉన్న కార్స్ ఇంకా ఏ కంపెనీకి వెళ్ళి రిలీజ్ అవుతున్నాయి, దాని గురించి అయితే మనం టోటల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, అండ్ ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు. ఓకేనా? ఫస్ట్ మనకు టాటా కర్వ్ అనేది ఏ డిజైన్ వస్తుందో చూద్దాం. టాటా కర్వ్ అనేది మనకు డిఫరెంట్ డిజైన్ అనమాట. అంటే ఇప్పటివరకు మన ఇండియాలో లేని డిజైన్ అయితే వాళ్ళైతే తీసుకొస్తున్నారు. అంటే ఇండియాలో మనకి ఎక్కడ లేదని కాదు, ఆ డిజైన్ మనకు ఓన్లీ లగ్జరీ కార్స్లో మాత్రమే ఉంటుంది. లగ్జరీ అంటే చాలా రిచ్ కార్స్లో మాత్రమే అలాంటి డిజైన్ మాత్రం ఉంటుంది. సో మరి ఈ డిజైన్ మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ఫ్రంట్ నుంచి చూస్తే మనకు ఎస్యూవీ లాగైతే ఉంటుంది, అలానే రియర్ సైడ్ నుంచి చూస్తే కూపే టైప్ డిజైన్ అయితే ఉంటుంది. అండ్ చాలా మందికి కూపే డిజైన్ అంటే ఏందో తెలియదు. సో వారి కోసం అయితే ఒక చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. సో మరి కూపే డిజైన్ ఎలా ఉంటుందంటే, పర్ఫెక్ట్ కూపే డిజైన్ ఉన్న కార్స్ అయితే మన ఇండియాలో అయితే ఎక్కడైతే లేవు, అవి ఓన్లీ ఫారెన్లో మాత్రమే ఉంటాయి. ఓకేనా? మరి ఈ కూపే యొక్క డిజైన్ ఏన్షియన్ టైం నుంచి అయితే ఉంది. అంటే అరౌండ్ 1937 అరౌండ్ 1940s నుంచి అయితే ఈ డిజైన్ అయితే ఉంది. అక్కడ నుంచి వాళ్ళందరూ కూపే యొక్క డిజైన్ అయితే ఫాలో అవుతూ వస్తున్నారు. సో మరి అది ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ డిజైన్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ హార్స్ క్యారేజెస్ ఉంటాయి కదా, సో వాటి త్రూ అయితే ఆ డిజైన్ అయితే వచ్చింది. సో అదంతా మరి చాలా పెద్ద స్టోరీ, అదంతా మనకైతే అనవసరము. మనమైతే ఇప్పుడు దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో మరి ప్రాపర్ కూపే టైప్ డిజైన్ అయితే మన ఇండియాలో అయితే ఎక్కడైతే లేవు. మరి అసలు కూపే డిజైన్ అంటే ఏంటంటే, కూపే డిజైన్ అంటే మనకు ఓన్లీ 2 doors అయితే ఉంటాయి, అండ్ అలానే దానికి బ్యాక్ ప్రొఫైల్ ఉంటాయి కదా, అదైతే మనకు స్లోపింగ్ అయితే ఉండాలన్నమాట. స్లోపింగ్ రూఫ్ లైన్ అంటాం కదా, అలా అయితే ఉండాలి. అలా ఉన్నదాన్ని మనం కూపే డిజైన్ అని పిలుస్తాము. కానీ మన ఇండియాలో వచ్చేసరికి 4 doors అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఎలా మారిందంటే, అది డోర్స్ ఎన్ని ఉన్నాయని కాదు, అండ్ అలానే ముందర లుక్ ఎలా ఉందని కాదు, వాళ్ళకు రూఫ్ లైన్ ఉంటుంది కదా, అంటే రియర్ సైడ్లో అది స్లోపీ ఉంటే దాన్ని కూపే అని పిలుస్తున్నారు. ఓకేనా? అండ్ ఈ కూపే యొక్క డిజైన్ అయితే చాలా లగ్జరీ కార్స్లో అయితే ఉంటుంది. ఆల్రెడీ మన ఇండియాలో అయితే ఉన్నాయి. BMW కానీ, పాష్ కానీ, ఇలా చాలా కార్స్లో అయితే మనకు కూపే డిజైన్ అయితే యూజ్ చేశారు. ఓకేనా? మరి టాటా కంపెనీ మళ్ళీ ఎందుకు ఈ డిజైన్ తీసుకొచ్చిందంటే, ఇప్పుడు మన మార్కెట్లో హ్యాచ్ బ్యాక్ కార్స్ చూసినాం, సెడెన్ కార్స్ చూసినాం, ఎస్యూవీ కార్స్ చూసినాం, MUV కార్స్ చూసినాం, ఇలా చాలా కేటగిరీస్ అయితే చూసినాం. ఇంకా మీరు ఎస్యూలు అయితే మైక్రో ఎస్యూ అని, కాంపాక్ట్ ఎస్యూ అని, మిడ్ సైజ్ ఎస్యూ అని, అలానే హై ఎండ్ ఎస్యూ అని, ఇలా చాలా ఎస్యూ అయితే వచ్చినాయి. ఇంకా చాయిస్ ఎక్కడ ఉంది కంపెనీస్కి? ఒకవేళ కంపెనీ ఏదైనా కార్ తయారు చేయాలంటే మళ్ళీ హ్యాచ్ బ్యాక్ అన్నా, లేకపోతే సెడెన్ అన్నా, లేకపోతే ఎస్యూ అన్నా, MUV అన్నా, మరి దీని అనేది తీసుకురావాలి. మన ఇండియన్స్ అనేది వీటికైతే చాలా అంటే చాలా అలవాటు అయిపోయారు. ఇంకా మళ్ళీ ఇదే టైప్లో డిజైన్ తీసుకొస్తే ఏముంటుంది చెప్పు కొత్తగా? సేల్స్ అయితే మరి అంత కావు కదా. అంటే ప్రతి ఒక్క కంపెనీ ఇలాంటి డిజైన్స్ అయితే ఉన్నాయి, అంటే లైక్ ఎస్యూ డిజైన్స్ కానీ, హ్యాచ్ బ్యాక్ డిజైన్స్ కానీ. సో దానికోసం అని ఒక కొత్త డిజైన్ తీసుకురావాలి, కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలని టాటా కంపెనీ వాళ్ళైతే కర్వ్ని అయితే తీసుకొచ్చారు. సో ఇదైతే మనకు కూపే ఎస్యూవీ అనమాట. అంటే బ్యాక్ సైడ్ మనకు కూపే డిజైన్ ఉంటుంది, ఫ్రంట్లో చూసుకున్నైతే మనకు ఎస్యూవీ లాకైతే కొడుతుంది. మన ఇండియాలో ఇప్పుడున్న ఎస్యూలు అనేటివి బాక్స్ టైప్ ఉంటాయి. అంటే ఫ్రంట్ ఇంజన్కి బానెట్ అయితే ఉంటుంది, అలానే రియర్ సైడ్లో క్యాబిన్ చూసుకున్నట్టయితే బాక్స్ టైప్ అయితే ఉంటుంది. దాన్ని వీళ్ళు చేంజ్ చేయడానికి ఏం చేశారంటే, ఫ్రంట్లో సేమ్ ఎస్యూ లాగానే ఉంటుంది, కాకపోతే రియర్ సైడ్లో బాక్స్ డిజైన్ లేకుండా వీళ్ళు కర్వ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఇలా ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేయడానికి. అండ్ ఇంకో పాయింట్ మెయిన్ వచ్చేసి దీని ఒక ఏరోడైనమిక్స్ అనమాట. ఎస్యూస్ ఏదైనా హైవే మీద వెళ్ళినప్పుడు, ఏదైనా కార్నరింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఎక్కువ స్పీడ్లో వెళ్ళేటప్పుడు కానీ బాడీ రోల్ ఉంటుంది కదా, ఎక్కడ కింద పడుతుందని భయం అయితే ఉంటుంది. కానీ ఈ కూపే ఎస్యూలు అయితే అలా అయితే కాదు. ఎందుకంటే దీని ఒక డిజైన్ అయితే చాలా అంటే చాలా ఏరోడైనమిక్స్ అయితే ఉంటాయి. మీరు రియర్ సైడ్లో చూసుకున్నా కూడా స్లోపీ డిజైన్ ఇవ్వడం వల్ల అసలు దీని ఒక స్టెబిలిటీ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. అసలు ఇలాంటి డిజైన్ ఇప్పటివరకు మన ఇండియాలో అయితే బడ్జెట్లో అయితే లేదనమాట. చాలా ప్రీమియం కార్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రీమియం కార్స్ని ఇప్పటివరకు చాలా మంది చూసి కూడా ఉండరు. అలాంటిది ఇప్పుడు మనకు టాటా కంపెనీ బడ్జెట్లో అలాంటి డిజైన్ తీసుకొస్తుందంటే అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ వచ్చేసి సేల్స్ అనమాట. ఇప్పుడు అన్ని కేటగిరీస్లో కార్స్ వచ్చినాయి కాబట్టి ఒక కొత్తదనం కోసము ఈ కర్వ్ అయితే తీసుకొచ్చారు. అంటే డిజైన్ వేరే ఉంటుంది కదా. అండ్ ఇవి మెయిన్ పాయింట్స్ అనమాట. మరి ఈ కూపే ఎస్యూవీలా ఏ కార్స్ వస్తున్నాయి అంటే, ఫస్ట్ టాటా కర్వ్, దాని తర్వాత మహీంద్రా వాళ్ళది ఎలక్ట్రిక్ కార్ అయితే వస్తుంది, అదే XUV E9. ఓకేనా? తర్వాత సిట్రాన్ వాళ్ళది బసాల్ట్ అని, అది కూడా ఒక కూపే ఎస్యూవీ టైప్ డిజైన్ అయితే వస్తుంది. సో మరి మన ఇండియాలో రానున్న కాలంలో ఈ 3 కార్స్ అయితే వస్తాయి. ఒక టాటా కర్వ్, ఇంకోటి మహీంద్రా వాళ్ళది E9, ఇంకోటి సిట్రాన్ వాళ్ళది బసాల్ట్ అనమాట. ఇవి మనకు కూపే ఎస్యూవ్స్ అనమాట, అంటే రాబోయే కాలంలో వచ్చేటివి. అందులో టాటా కర్వ్ ఫస్ట్. ఎందుకంటే ఇది మనకు అరౌండ్ ఇది జనవరిలో అయితే రిలీజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. అండ్ దానికి ప్రైస్ వచ్చేసి కూడా అరౌండ్గా 12 lakhs నుంచి 20 lakhs లోపల ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. అండ్ దీంట్లో యూజ్ చేసిన ఇంజన్స్ ఏంటంటే, ఒకటేమో 1.2 లీటర్ TGDI పెట్రోల్ ఇంజన్, ఇంకోటి 1.5 లీటర్ TGDI పెట్రోల్ ఇంజన్, ఇంకోటి వచ్చేసరికి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అనమాట. సో ఈ 3 ఇంజన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే గేర్స్ విషయం మాట్లాడుకుంటే దీంట్లో మనకు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది, అలానే 6 స్పీడ్ DCI గేర్ బాక్స్ అయితే ఉంది. ఓకేనా? ఇది మనకు ఇంజన్ ఆప్షన్స్ అనమాట. అండ్ ఇంకోటి దీని ఒక సైజ్ ఎలా ఉంటుందంటే, మన క్రెటా కానీ సెల్టోస్ కానీ సైజ్ ఉంటుంది కదా లెంత్, ఆ లెంత్లో అయితే ఈ కార్ కూడా వస్తుంది. అంటే మనకు లోపల అంటే చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది.
చెప్తున్నా కదా, ఒక్కసారి టాటా కారు మన ఇండియన్ మార్కెట్‌లోకి వచ్చిందంటే వేరే లెవెల్ అనమాట. దాని సేల్స్ అయితే టాప్ నాచ్ అయితే ఉంటాయి. ఎందుకంటే దాని ఒక డిజైన్ అంత అట్రాక్టివ్‌గా అయితే అనిపిస్తుంది. అసలు ఆ కార్‌ని చూసినామంటే కొనుక్కోవాలనే ఫీలింగ్ అయితే వస్తుంటది. అంటే లైక్ నువ్వు ఎప్పుడైనా ఆ కార్ తీసుకొని బయటికెళ్ళినావు అనుకో, బయట రోడ్ పైన చూసేటోళ్ళు ఆ కార్ చూసి అయితే చాలా అంటే చాలా ఫీల్ అయితే అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా అంటే చాలా రిచ్ లుక్ అయితే ఉంటదనమాట. ఇప్పటివరకు చెప్తున్నా కదా, అలాంటి డిజైన్ అయితే అసలు ఇండియా మార్కెట్‌లో లేదు. బడ్జెట్ కార్‌లో నేను చెప్పేది. ఆ కార్ వస్తే మాత్రం చాలా అంటే చాలా అయితే క్లిక్ అవుతుంది. ఓకేనా? ఇది టాటా కార్ గురించి. అండ్ ఈ కార్ అయితే మనకు నెక్స్ట్ ఒక 6 మంత్స్‌లో అయితే వస్తుంది. అండ్ మీకు ఈ టాటా కార్ గురించి ఏమేమి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో అండ్ అలానే దీని ఒక డిజైన్ గాని, దీని ఒక కాన్సెప్ట్ గాని ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా. అండ్ ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.